మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల గొప్ప దేవ, మీ మాటలు చెప్పడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా కన్న తండ్రి, నాయన మీ బిడ్డలకు మాకు ఏ మాటలు అయితే అవసరమైన తండ్రి, మాతో మీరు మాట్లాడండి కన్న తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి చెబుతున్న ప్రతి మాట తండ్రి మా సొంత మాటగా భావించి మేము చెప్పక మా సొంత మాటగా నీ బిడ్డలు వినక తండ్రి, మీకు భయపడచ్చు మీ మాటని అంగీకరించి మనసులో ఉంచుకోగలిగే మనసు దయచేయండి కన్న తండ్రి. మీ కృపలో భద్రపరిచి వింటున్న ప్రతి మాట కూడా తండ్రి మా జీవితాలకు అనుగుణంగా మీరు మా నోటెమ్మట పలికించమని, అందుకు సహాయముగా పరిశుద్ధాత్మని అనుగ్రహించమని, వింటున్న ప్రతి మాట చెబుతున్న ప్రతి మాట మీకు మహిమ తెలుసుకునేటట్లు కృప చూపించి నడిపించమని ఈ ప్రార్థన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలమ్మా. ఈరోజు మంచి వాక్యం మనము తెలుసుకుందామండి. ఓకేనమ్మా, మంచి వాక్యాలు మనము ఈరోజు తెలుసుకోవాలి. ఓకేనా? ఆది కాండము తీయండమ్మా. ఆది కాండము అమ్మ నాన్న, ఆది కాండము మొదటి పుస్తకం, ఫస్ట్ పుస్తకం కదా ఆది కాండం అని అంటాం కదా. ఆది కాండము చూసారమ్మా, ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆది కాండము దొరికిందమ్మా. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయం 6వ అధ్యాయం క్షమించండి, 6వ అధ్యాయము 5వ వచనము దొరికిందమ్మా. ఆది కాండము 6వ అధ్యాయము 5, 6 వచనాలు. ఓకేనమ్మా, అక్కడ ఉన్న భావం ఏంటో నేను ఓత చూడండి ఒకసారి. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు ఒకసారి ఇందామండి. ఏమ్మా? ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనములో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఏమ్మా? మన చెడుతనం అంట ఎట్లుందంటమ్మా? కేవలము చెడ్డదంట. దేవుని దృష్టికి మనం చేసే ఆలోచన, మనం చేసే పొరపాట్లు, మనం చేసేవన్నీ కూడా దేవుడు చూస్తేనంట అన్ని చెడ్డగానే దేవుని దృష్టికి కనిపిస్తున్నాయంట. ఏమా? దేవుడు మనం ఊహించే ఊహల్లో కూడా తప్పుపడుచున్నాడా లేదా? ఊహ కూడా కేవలము చెడ్డదంటున్నాడు దేవుడు. మనం చేసే ఊహ, మనం మాట్లాడే మాట, మన తలంపు, మన ఆలోచనలు ఎన్నుంటే వాటిని అన్నింటినీ కేవలము చెడ్డదంటున్నాడు దేవుడు. ఏమా? కేవలము చెడ్డదని యెహోవా చూచి ఏం చేయడమ్మా? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నంది హృదయములో నొచ్చుకొనెను. ఎవరు బాధపడ్డారో మీ మాట చూసి, మనల్ని చూసి? ఏమా? ఎవరు చూసి ఎవరు బాధపడ్డారమ్మా? మనం చేస్తున్న ఊహలను బట్టి, మనం చేస్తున్న చెడు పనులను బట్టి, మనం ఆడుతున్న అబద్ధాలను బట్టి, మనం చేస్తున్న మోసాలను బట్టి, మనం చేస్తున్న అల్లరిని బట్టి ఎవరు నచ్చుకున్నారంట హృదయంలో? దేవుడు హృదయంలో నచ్చుకున్నాడంట. ఏమా? మనం చేస్తున్నవన్నీ చూసి దేవుడు నచ్చుకున్నాడు నిజంగా? ఏమా? నచ్చుకున్నాడా లేదా? అలాగే ఉంది కదా బైబిల్లో కదా. అంటే మన ఊహ చెడ్డది, మన తలంపు చెడ్డది, మనం కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటాం కదా, అది కూడా దేవుడు చూసి నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు అది కూడా చెడేరా నాయన అంటున్నాడు దేవుడు కదమ్మా. నువ్వేం ఆలోచన చేస్తున్నావో, నువ్వేం ఊహించుకుంటున్నావో, ఎలా ఉండాలనుకుంటున్నావో, ఎవరిని మోసగించాలనుకుంటున్నావో, ఒరే నీ హృదయంలో ఉంది చూసావా, అది కూడా కేవలం చెడ్డదేరా నాయన అంటున్నాడు దేవుడు మనతోటి కదమ్మా. కేవలం చెడ్డదంట. అంటే మంచి మనం ఆలోచించమా? మంచి గురించి మనం మాట్లాడమా? మంచిగా మనం ఊహించుకోమా? అంటే లేదురా, నీ ఊహంతా కేవలం చెడ్డదే అంటున్నాడు దేవుడు. అవునా కదమ్మా? మీరు సైలెంట్ గా ఉండాలి నాయన, మీరు సైలెంట్ గా ఉండాలి. మీరు సైలెంట్ గా ఉండకపోతే మాట్లాడలేను. ఏమ్మా? దేవుడు ఏమంటున్నాడు? కేవలమా చెడ్డదంట. ఊహ కూడా చెడ్డదే, మాట కూడా చెడ్డదే, ఈ తలంపు చిన్నప్పటి నుంచి చచ్చేంత వరకు కూడా చెడ్డదే అంటున్నాడు దేవుడు. అవునా కదమ్మా? దేవుడు బాధపడుచున్నాడు మనం చూసి. నువ్వు ఎలా ఊహించుకుంటున్నావో, నువ్వు ఎలా బ్రతుకుచున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, నీ బాల్యం నుండి కూడా చెడ్డవాడేరా అంటున్నాడు దేవుడు. ఏమమ్మా? ఈ చెడ్డతనాన్ని విడిపించడానికి, చెడ్డని పోగొట్టుకోవడానికి, లేదా ఈ హృదయంలో తలంపులను ఊహంతా చెడ్డదని తెలపడానికి ఎవరు వచ్చిన లోకానికి? ఆయన పేరేమిటి?
ఈ ఊహ తప్పు, నీ తలంపు తప్పు. నీ చిన్నప్పటి నుంచి జ్ఞానం వచ్చినప్పటి నుంచి చచ్చేంత వరకు నీ ఆలోచన అంత చెడ్డదిన నాయన అని తెలపడానికి ఈ లోకానికి ఎవరిని పంపించాడమ్మ దేవుడు? యేసుక్రీస్తుని పంపించాడు కదా. మన ఊహ, మన తలంపు, మన హృదయమంతా చెడ్డదనంతా నిండిపోయి ఉంటే ఇది చెడ్డదిన నాయన అని తెలపడానికి దేవుడు ఆయన కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి ప్రేమించి ఈ లోకానికి పంపించాడు కదా అమ్మా. ఇంకొక వాక్యం అనుకున్నామండి, మత్తయి రాసిన సువార్త తీయండమ్మ. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయ 21వ వచనం. ఏమ్మా? మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనము దొరికిందమ్మా? మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. దేవుడు మన తలంపు చూసి, మన ఊహ చూసి, మన వాళ్ళని చూసి తట్టుకోలేక నాయన నా గురించి చెప్పడానికి, నా గురించి తెలపడానికి, వాడు ఊహంతా కేవలం చెడ్డం తెలపడానికి ఆయన ప్రియకుమారుని లోకానికి పంపిస్తే ఆయన వచ్చి ఏం చేయాడు చూడండి ఒకసారి. బైబిల్ ఏం రాయబడిందో చదవండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరి ప్రజలంటే మనము? దేవుని ప్రజలు కదా అమ్మా. మనం ఎవరి ప్రజలంట? దేవుని ప్రజలు. మనం ఏం చేస్తున్నామో తెలుసా? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. మనం చేస్తున్నదంట ఊహల్లో కూడా పాపం ఉందా? ఊహల్లో కూడా పాపం ఉంది. మనం కూర్చొని మంచి చేద్దామన్నా పాపిష్ట ఆలోచన మనకు వస్తాయి కనుక వారి పాపము నుండి ఆయనే రక్షించును అన్నాడు. కిందికి పోదండి, అట్లే కిందికి పోదండి. ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. ఎవరైనా రక్షించేది పాపంలో నుంచి మనల్ని? యేసుక్రీస్తు ప్రభువే రక్షించేది. ఎందుకు రక్షించడానికి రావాల్సి వచ్చింది ఆయన? మన ఊహంతా కేవలము చెడ్డది, మన తలంపన్నీ చెడ్డవి. మనం కూర్చున్న ఆలోచన చేసినా, నింబడి ఆలోచన చేసినా, మనం నడుస్తూ ఆలోచన చేసినా అన్ని కూడా దేవుని దృష్టికి చెడుతనముగా కనిపిస్తున్నాయంట కదమ్మా. ఇవన్నీ చెడుతనం కనిపించినప్పుడు తన కుమారుని పంపించాడు. ఏమని? నాయన నా ప్రజలను, మన ప్రజలను, మన కుమారుని రక్షించాలంటే నీవు వెళ్ళాలి నాయన. లేకపోతే వాళ్ళకి సత్యము తెలియదు, వాడు పాపాలు కడిగేవాడు ఎవరు లేరు. అందుకే నీవే వెళ్ళాలి, నీవే వారి పాపాల నుంచి విడిపించాలి, నీవే రక్షించాలని యేసుక్రీస్తు లోకానికి పంపించాడు. పంపించిన ఆయన ఏం చేశాడు? లోకానికి వచ్చామా? రక్షించాడా? ప్రాణం పెట్టాడా? రక్తం చిందించాడా లేదా? మన కొరకు ప్రాణం పెట్టాడు కదా, మనం రక్షించడానికి వచ్చాడు కదా. ఆయనే కదా యేసుక్రీస్తు కదమ్మా. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టవలను అన్నాడు కదమ్మా. మనం రక్షించేది, మనల్ని మోక్షదాతగా లేక మోక్షానికి చేర్పించేది ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తప్ప మరొకరు లేరు ఈ భూమి మీద. మన పాపాలను క్షమించే నాలుగు ఎవరైనా ఉన్నారంటే ఎవరని చెప్పాలి మనము? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే రక్షించేది కదమ్మా. ఇంకొక వాక్యం చదువుకుందామండి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఏమ్మా? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటాడు చూడండి. దేవుడు మరలా వచ్చి మనతోటి పాపములను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది అంటున్నాడు. ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు పాపాలను రక్షించడానికే వచ్చాడు. ఆయన పండగ చేసుకొని బాగా తిరిగి గంతులేనని రాలేదు ఆయన. అవునా కదమ్మా? పండగ వచ్చిందంటే కొత్త బట్టలు వేసుకొని గంతులేయండ్రా, చిందేయండ్రా, మళ్ళీ రోజు కర్రీ చేసుకోండిరా, కడుపుని తినండ్రా, సారాయి తాగండ్రా, గంతులేని చెప్పడానికి వచ్చాడు దేవుడు. ఎందుకు వచ్చాడు మరి? పాపం చేస్తున్నారా? వీటి వల్ల పాపం నిండిపోయారు కనుక నేనేమి రక్షకుడు, నేను అందుకే వచ్చాను, పాపాన్ని తీయడానికి లోకానికి వచ్చాను, నన్ను చూశాను నేర్చుకోరా అంటున్నాడు దేవుడు. అవునా కదమ్మా? ఏమంటాడు చూడండి అక్కడ. పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనం అంగీకరించాలంట ఆయన మాట, మనం వినాలంట ఆయన మాట, చెవులు పెట్టాలంట ఆయన మాట. ఎందుకు వచ్చావా యేసుక్రీస్తు ప్రభువా? ఇంకా కొన్ని రోజులు ఉంటే డిసెంబర్ 20 పండుగ చేసుకుంటాం చూసారా?
ఆ రోజు మనకి జ్ఞాపకం రావాలి ఏమని, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలో పుట్టాడంటే పాపను రక్షించడానికే కదా అని ఆ రోజు జ్ఞాపకం చేసుకోవాలంట మనము. ఏమా అన్నిటిలో విడిపించగలరు మన వాళ్ళని కదా. జైల్లో పడితే ఎవరైనా ఒకరు వచ్చి సహకరించి విడిపించుకోగలరు కదా అమ్మా. పని బాగా కష్టంగా ఉంటే సహకరించరా అంటే ఎవరైనా వచ్చి సహాయం చేసి విడిపించవచ్చు, లేదా కొద్దిపాటు సహాయం చేసి మన వాళ్ళని తొందరగా తీసుకురావచ్చు. పాపంలో నుంచి విడిపించిన రక్షకుడు ఎవరు మనకి? పాపంలో నుంచి రక్షించాలంటే ఒకే ఒక్కడు, ఎవరైనా యేసుక్రీస్తు తప్ప ఈ లోకానికి మోక్షత మరొకరు లేరు. పాపమును రక్షించడానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడన్న ఈ వాక్యం, బైబిల్లోని వాక్యము నమ్మదగినది, నీ మనస్ఫూర్తిగా అంగీకరించదగినది ఈ వాక్యం అంటున్నాడు దేవుడు. నీవు ఎక్కడికి వెళ్ళు, ఏ వాక్యం అని చదువు, ఎక్కడ నీ గ్రంథం అన్న పోదు. పాపాలను రక్షించే నాదుడు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ కనిపించాడు భూ ప్రపంచం మీద కదా. నాయనా కనిపిస్తారు ఎవరైనా? ఈ లోకల్లో జ్ఞానవంతులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరైనా ఏదైనా కనిపెట్టవచ్చు కానీ ఏదైనా తీసేయచ్చు కానీ పాపాలను తీసించే నాదుడు ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే. ఆయన తప్ప పాపం తీసే రక్షకుడు మరొకడు లేడు ఈ భూమి మీద. అందుకు వచ్చాడు ఆయన. వారి పాపం అంటే మన పాపం నిండిపోయింది భూమి మీద. ఊహ కూడా తప్పే, తలంపు కూడా తప్పే. అది గ్రహించిన దేవుడు పంపించాడు తన కుమారుణ్ణి. ఎందుకు? పాపంలను రక్షించే నాదుడు నీవే నాయన, నా నిత్యం ఎల్లో అన్నాడు ఆయన. అవునా కదమ్మా? వచ్చాడు రక్షకుడుగా, రక్షించి వెళ్ళాడు. ఆ రక్షణలోనికి ఈరోజు మనమంతా రావడానికి సిద్ధపడాలి. చెబుతున్న మాట మనసులో ఉంచుకోవాలి. ఈ చెవులో విని చెవులు వదిలేయకూడదు ఎప్పుడే కానీ. అన్నవాడు వస్తున్నారులే, చాలాడు వస్తున్నారులే, అరగంట కూర్చొని ఏమో చెప్తూ విని వెళ్ళిపోకూడదు. ఎందుకు వస్తున్నారు, ఎందుకు ప్రయాసపడుతున్నారు, ఎందుకు ఇంతలా గమ్ తరిచి చెబుతున్నారు, ఎవరి గురించి చెబుతున్నారు, చెబుతున్న వాళ్ళెవరు, ఎవరి గురించి చెబుతుంటే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు పండగ చేసుకుంటున్నాం మనమంతా, ఎవరు రక్షకుడు, ఎవరు నాథుడు, ఎవరు పాపను విడిపించేవారని అర్థం చేసుకున్నారా? ఎన్ని రోజులు ప్రయాస కదా తెలుసుకోవాలని మా ప్రయాస. ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుసుకోవాలని మా ప్రయాస. అవునా కదమ్మా? ఖచ్చితంగా వాస్తవం ఏమిటో, అవాస్తవం ఏమిటో, సత్యం ఏమిటో, అసత్యం ఏమిటో, నిజమేమిటో, అబద్ధం ఏమిటో మీరు తెలుసుకోవాలని మా ప్రయాస. మాకు ఎన్ని ఉన్నా వదిలి మా బిడ్డలు ఉన్నారని మేము ప్రయాసపడుతూ వస్తూ ఉంటాము. అవునా కదమ్మా? ఖచ్చితంగా మీరు విని పండగ టైం దగ్గరికి వచ్చే లోపు ఆ రోజు మనం ఏం తెలుసుకోవాలి తెలుసా? మా కొరకు పుట్టావా ప్రభువా, మా పాపాలు తీయడానికి పుట్టావా ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చావా ప్రభువా, అందుకా ప్రభు ఈ లోకానికి వచ్చావని ఖచ్చితంగా మనమంతా తెలుసుకోవాలి. అలా తెలుసుకునే మనసు మన అందరికీ ఖచ్చితంగా ఉండాలని ఈ వాక్య భావం ప్రియులారా. అందుకే ఈ వాక్యం పంపబడింది, అందుకే ఈ పుస్తకం మన చేతుల్లో ఉంది. ఇందులో ఓడుతున్నప్పుడల్లా మన మనసు మనోనేతలు వెలిగించబడాలని చెబుతున్నాడు దేవుడు మనతోటి. వెలిగించుకుందామంటే ఖచ్చితంగా వెలిగించుకోవాలి. ఖచ్చితంగా మన జీవితాలు దిద్దుకోవాలి. మన ఊహల్లో కూడా పాపం చేయకూడదట, మన తలంపులు కూడా పాపం చేయకూడదట. ఏమా మన ఊహ, మన తలంపు, మన నడవడికన్నా పాపతో నిండిపోయినప్పుడు యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం పండుగ చేసుకుంటున్నాము కనుక ఆ పండుగ చేసుకున్న సమయం లోపు మనం ఏం తెలుసుకోవాలంటే, అయ్యో రక్షక, యేసునాథ, యేసు ప్రభువా, దేవా, మా కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చావా, అందుక ఈ పండుగ మాకి అని ఆ రోజైనా ఖచ్చితంగా మనం తెలుసుకొని దేవుడు అంటే ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలని ఈ వాక్య భాగం ప్రియులారా. ఓకే, తెలుసుకుందామండా. ఖచ్చితంగా తెలుసుకోవాలి. మమ్మల్ని రక్షించడానికి వచ్చాడు యేసుక్రీస్తు అని తెలుసుకోవాలి. కొత్త బట్టలు వేసుకోవడం మంచి చెడదని చెప్పట్లేదు. కొత్త బట్టలు వేసుకోండి, మంచిగా ఉండండి, పిండి బట్టలు చేసుకోండి, పోలీలు ఏమంటారు కదా, కుడాలు, బచ్చాలు ఏమని చేసుకొని తినొచ్చు, మంచిదే, కడుపు తినడం మంచిది కాదు. కానీ మళ్ళీ రోజు తాగి గంతేస్తాం చూశారా, అది చెడ్డది నాయన అంటున్నాడు ఆయన. ఎందుకు తాగుచున్నావు, ఎందుకు నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు? ఈ దేహాన్ని మనం కట్టగలమా? ఈ అవయవాన్ని మనం కట్టగలమా? నిర్మింపగలమా? ఏది చేసుకోలేం కదా ఈ దేహంలో మనది. ఎందుకు మన ఇష్టం మనం జీవిస్తున్నాము? ఇది దేవుంది కదా అని తెలుసుకోవాలి మనము. దేవుడు అందుకా పుట్టాడు ఈ లోకాలను తెలుసుకోవాలి మనము. ఖచ్చితంగా నిజాన్ని మనము తెలుసుకోవాలనే మా ప్రయాస, ఈ ప్రయత్నం అంతా. తెలుసుకుంటారా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు.
ఆయన సంతోషించాలంటే మనం ఏం చేయాలమ్మా? దేవుణ్ణి నిజమైనది ఏంటో అబద్ధం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకొని జీవించిన నాడే నా బిడ్డకి ఈ రోజైనా నిజం తెలిసింది చాలు అనే సంతోషం పడతాడు ఆయన. ఓకేనా? ప్రార్థన చేసుకుందామంటమ్మా. ప్రార్థన చేసుకున్న తర్వాత పాట పెడతాము, స్పీడ్ పంచుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందామంటమ్మా. కన్ను ముచ్చుకునండి. ఆయన అందరూ కన్ను ముచ్చుకోవాలి. మోకాళ్ళు ఉండండి, అందరూ మోకాళ్ళు వేయండమ్మా. మోకాళ్ళ మీద ఉండండి, అందరూ ప్రార్థన చేసుకుందామండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. కన్ను ముచ్చుకోండి, అందరూ ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, ప్రేమ నమ్మకం గల గొప్ప దేవ, ఆనాడు మీ కుమారుడు రావాల్సిన కారణం ఏమిటో కొన్ని విషయాలు తెలుసుకుందాం. మా కన్న తండ్రి, మా బాల్యము నుండి మా ఊహంతయు చెడ్డదని తెలుసుకున్నారు నాయన. మా ఊహ, మా తలంపులను అన్ని చెడ్డవని తెలుసుకున్న రోజు తండ్రి మీరు మీ కుమారుడు ప్రేమించి లోకానికి పంపించారు నాయన. ఆయనే తండ్రి మా పాపంలో నుంచి మమ్మల్ని రక్షించే నాథుడని వాక్యం మేము తెలుసుకుందాము కన్న తండ్రి. ఈ వాక్యం అంతా మీ బిడ్డలు విన్న బిడ్డలను తండ్రి కొద్దిపాటిగా అయినా తెలుసుకునే మనస్సు ప్రసాదించండి. మీ దయా, మీ కాపుదల గ్రామం నుంచి ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి ఉండేతను కృప చూపించండి ఆయన. ఏదో ఒక రోజుకైనా తండ్రి వాక్యాన్ని విని మనసును తిప్పుకునే మనసు దయచేయండి కన్న తండ్రి. ఆయన ఏదో ఒక రోజుకు తండ్రి మీ వైపుకు తండ్రి మనసును మళ్లించుకునే కృపను దయచేయండి ఆయన. మా ప్రయాస, మా ప్రయత్నం అంతా మీ కొరకు తెలపాలని, మీ కొరకు తెలుసుకోవడం తప్ప మా గురించి కాదు కన్న తండ్రి. మీ దయా సంకల్పంలో మేమంతా తండ్రి నిశ్చితమై ఉండులాగున మేమంతా మీ చిత్తానుసారం బ్రతకాలను పుట్టించారు కనుక తండ్రి, మీ చిత్తానికి అనుగుణంగా మా జీవితాలు మోసుకునే కుటుంబం అయిపోయింది ఆయన. ఈ జనమూలు నిలుస్తున్న బిడ్డలందరూ మీరు క్షేమంగా దీవించండి, బలపరచండి ఆయన. వారి కుటుంబానికి అండగా ఉండండి, వారి కుటుంబ సమస్యలు మీరు తీసివేయండి కన్న తండ్రి. ఎప్పటికై నిజాలు తెలుసుకున్న మనస్సు ప్రతి ఒక్కరు దయచేయండి ఆయన. వీళ్ళందరూ మనస్సు పెట్టి విన్నారు కన్న తండ్రి. వాక్యం హృదయం తలంపులోనికి దూరిన ఆయన వారి తండ్రి వాళ్ళ ఊహల్లో చెడ్డతనాన్ని తీసివేసి మంచితనాన్ని గ్రహించుకునే మనసు దయచేయండి కన్న తండ్రి. వారు చేసే ప్రయత్నాలన్నింటి కూడా తండ్రి మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాన్ని చల్లగా దీవించి మంచిగా ఆరోగ్యాన్ని, ఆయుష్ని మీ కృపను భద్రపరిచి గ్రామమును కాపాడమని, దీవించమని, నిజాన్ని తెలుసుకుని మంచి మనసు దయచేయమని కోరుకుంటూ ప్రార్థన యేసు ప్రభు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ